అవకాశాన్ని కల్పించినటువంటి రెవరెండ్ ప్రసాద్ వారా మరి దేవుని లేఖన భాగాల్ని అనుసరించి ఏలోహిం గ్రేస్ మినిస్ట్రీస్ వారు మరి ఏలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు ఆధ్యాత్మికంగా అందరూ కూడా మేలుకొల్పబడాలని ఈ కలవడి దినాల్లో మరి ఏలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనేటువంటి దేవుడు చూపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయామయుడైన తండ్రి, పరిశుద్ధుడా, నీ నామమునకు స్తోత్రము కలుగునుగాక. నీ దీనదాసుని నన్ను నిలుపుకుని ప్రభువా ఈ సమయంలో ఏలోహిం నీది, ఆత్మ నీది, నేనైతే నిష్ప్రయోజకుని దేవా నాయన, నీ కృపను బట్టి ఈ సమయంలో నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి నీ బలమైన అభిషేకంతో నింపి అనేకులు ఆకర్షితులు అయ్యేటట్లుగా సహాయం చేయమని కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కృపగలిగినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని కొన్ని అంశాలు మీ ముందు ఉంచాలని మనం చేస్తున్నాం. అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడనేటువంటి దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించవలసినటువంటి మాట. ఐకమత్యమే మహాబలము అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడిందురో వారి మధ్యన నేను ఉంటాను అని చెప్పి సెలవిచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఐక్యత కలిగి అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మన మధ్యకి దిగి వచ్చి ఆయన మనలను బలపరిచేవాడుగా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నా. నీ మనం వింటాడు ఆయన, నీ ప్రార్థన వింటాడు. నువ్వు ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే గనక నిర్గమాకాండము 3వ అధ్యాయం 7-8 వచనాన్ని మనం చూస్తే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మన పితరుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి, అబ్రహామును దేవుడు దర్శించి తనకిచ్చినటువంటి వాగ్దానమును బట్టి దేవుడు తన యొక్క కృప చేత మరి దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినప్పుడు మరి యాకోబు సంతతిని 75 మందిని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 75 మంది వెళ్ళినప్పుడు దేవుడు వారిని దర్శించి గోషేను దేశంలో వారిని అభివృద్ధిపరిచి ఆశీర్వదించి వారిని విస్తరింపచేసినప్పుడు వారు 20 లక్షలు పైగా జనాభా కలిగినటువంటి వారిగా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అభివృద్ధి చేసేవాడు, విస్తరింపచేసేవాడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించగలిగినటువంటి దేవుడని మనం చేస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ సమయంలో కృపగలిగినటువంటి దేవుడు ఆయన మనలను దర్శించి ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. వారు విస్తరించారు, వారు అభివృద్ధి చెందారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. మరి దేవుని మహాకృపను బట్టి వారు ఆశీర్వదించబడిన తరువాత మరి వారికి ఉన్నటువంటి శ్రమను బట్టి, కష్టమును బట్టి, వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి యోసేపు ఉన్నంత కాలము కూడా ఎలాంటి ఆటంకము, ఎలాంటి శోధన ఏది కూడా లేకుండా పోయింది. దేవుని మహాకృప ఎంత అధికంగా వారి పట్ల ఉందో అనేటువంటి దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యోసేపు చనిపోయిన తర్వాత వేరొక రాజు వచ్చాడు. వేరొక రాజు వచ్చి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిపాలనలో వారికి కష్టము, ఆ పరిపాలనలో వారికి ఇబ్బందులు, ఆ పరిపాలనలో నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఇనుప కొలిమి, ఇంకా గమనించాలంటే ఇనుప కొలిమి లాంటి శ్రమలు, ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకే రోజున వారు చక్కగా గడ్డి పోగు చేయాలి, మరి ఆ ఇటుకలు తీయాలి, ఇటుకలు కాల్చాలి, అవండి ఇవన్నీ కూడా వారు చేయటానికి, ఎందుకంటే ఆ రాజు అనేటువంటి వాడు కష్టపడుతూ చూసినప్పుడు వారు ఆ కష్టాన్ని బట్టి తట్టుకోలేకపోయారు, బాధను బట్టి తట్టుకోలేకపోయారు. 430 సంవత్సరాలు కావలసి ఉంది. ఇక విడుదల పొందడానికి దేవుడు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మనం చేస్తున్నాం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాముతో మాట్లాడాడు, నీ జనులైనటువంటి వారిని, పిల్లలైనటువంటి వారిని తీసుకుని వెళతాను. 430 సంవత్సరాలు వారు అక్కడ ఆ దాస్యంలో ఉంటారు. తరువాత వారిని ఐగుప్తు నుంచి నేను బయటికి విడుదల చేస్తాను అని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభూతిని మనం సంపాదించుకోవాలని మనం చేస్తున్నాం.
దేవుని యొక్క మహాకృప చేత కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభూతిని మనం కలిగి ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. అందుకే ఇక్కడ వారు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి మాటను మనం గమనిస్తే ఈరోజు కూడా కలిసి మనం సంఘంలో ప్రార్థన చేసే అనుభూతిని సంపాదించుకోవాలి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కలిసి మనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడు మనల్ని గమనించి తన కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడని మనం చేస్తున్నాం. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము దేవుని యొక్క లేఖన భాగంలో 7, 8, 9 వచనాలు మనం చూస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధలు నిత్యముగా చూచితిని. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కంటికి కనబడకుండా దాగగలిగినటువంటి వాడు ఎవడు కూడా ఉండడు అని మనం చేస్తున్నాం. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఆయన సంచారం చేస్తున్నాడు. అన్ని చోట్ల కూడా ఆయన ఉన్నాడు అని మనం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాటని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, వారు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఈ శ్రమను భరించలేకపోతున్నాం, ఈ శ్రమను ఎందుకంటే పడలేకపోతున్నాం అని ఏడుస్తూ ఉన్నారు, గొప్పలు పెడుతున్నారు, దేవుణ్ణి పిలుస్తున్నారు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి వారు పిలుస్తున్నారు. గమనించినట్లయితే దేవుడు వారి మొరలు విన్నాడు, చలించిపోయాడు. గమనించినట్లయితే వారు మొరలు విని చలించిపోయినటువంటి దేవుడు స్వయముగా ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వారి బాధను చూచాడట. గమనించినట్లయితే ప్రజల యొక్క బాధను నిత్యముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నిజమే, మోయలేని భారం మనకు వచ్చినప్పుడు, మనం మోయలేనటువంటి కష్టం మనకు వచ్చినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, మనం దుఃఖపడుతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, ఎవరికి చెప్పుకోవాలి నా సమస్య, ఎవరికి చెప్పుకోవాలి నా విన్నపం అని అనుకుంటాను. నేను అంటాను, ఎవరు వినినా వినకపోయినా నా ప్రియమైనటువంటి సోదరి, నీకు వచ్చిన కష్టంను బట్టి, నీకు వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర దేవునికి నువ్వు విన్నవించినట్లయితే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వివేకము కలిగి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి ఆయన చూస్తున్నాడు. ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు. చాలా మంది గమనించినట్లయితే ఆ దేవుని మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉంటారు. నేనంటాను, ప్రార్థన దేవుడితో సహవాసం. ప్రార్థన ప్రతి అవసరత కూడా తీరుస్తుంది. వారు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు. ఈ దేవుని పాదాల దగ్గర దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, వారు భూమి మీద ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి వారు మొరపెడుతూ ఉంటే ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజల యొక్క బాధను, దుఃఖమును దేవుడు చూచి చలించిపోయాడు. గమనించి ఈరోజు నేనంటాను, నీవు ఆయన బిడ్డవా, నీవు ఆయన శుద్ధిగా మారావా, నీ కష్టం వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, దేవుని వైపు చూడు, దేవుని వైపు తిరిగి మొరపెట్టు, దేవుని అడుగు, సహాయం చేయమని అడుగు. దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినప్పుడు అనేక మంది దేవునికి మొరపెట్టి వారు విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వారు ఏడుస్తున్నప్పుడు వారి ఏడుపును చూడటానికట చూడండి గమని ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి 8వ వచనం, ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఇవీలకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నారు. దేవుడే పరలోకము నుండి దిగి వచ్చాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే సమస్త దేశము, సమస్త భూమి అన్ని కూడా సమస్తను ఆయన సృష్టిలోనివే. ప్రపంచములన్నీ కూడా దేవుని యొక్క మాట చేత సృష్టించబడ్డాయి. తన పిల్లల గురించి దిగిపోయాడు ఆయన. తన పిల్లల ఏడుపు విని, తన పిల్లల యొక్క బాధ విని, ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు. ఈరోజు నేను అంటున్నాను, నీ కష్టమును చూసి, నీ బాధను చూసి ఆయన నీ యొద్దకు దిగొచ్చేవాడిగా ఉన్నాడని మనం చేస్తున్నాం. నీ ఇంటిని దర్శించేవాడు ఉన్నాడు, నీ సంఘాన్ని దర్శించేవాడు ఉన్నాడు, నీ కుటుంబాన్ని దర్శించేవాడు ఉన్నాడు. నువ్వు దుఃఖ నివారణ పొందడానికి నీ కన్నింటిని తుడిచేవాడిగా. జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి మాటని మనం చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తుల వారిని పెట్టుచున్న హింస చూచితిని. చూచుచున్న దేవుడు ఆయన. ఒక రోజున అబ్రహాము, శారా గమనించినట్లయితే ఆగరుని ఇంటి నుంచి బయటికి పంపించి వేసింది. శారా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతా ఉంది, ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ వెళ్ళిపోతా ఉంది. ఎడారిలో వెళ్ళిపోతుంది, ఎడారిలో నీరు దొరకదు.
పట్టుకెళ్ళినటువంటి ఆ కిందులో నీళ్లు అయిపోని ఏడుస్తూ ఉంది. కొడుకును పక్క పెట్టింది, ఏడుస్తూ ఉంది. వాడు చావు నేను చూడలేనని చెప్పి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక పక్క అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు, అబ్రహాము దేవుని సన్నిధిలో మొరలుడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఆ యొక్క నిలిపోయినటువంటి కుమారుడు గురించి అడుగుతూ ఉన్నాడు. ఓ పక్కన ఆవిడ అక్కడ ఏడుస్తూ ఉంది, ఓ పక్కన అబ్రహాము అని ఇంటి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రార్థనకి ఎందుకంటే జవాబిచ్చి ఆదుకునేటువంటి దేవుడు. ఏమండి, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. ఆపదల్లో చాలా మంది వెళ్ళిపోతారు. బాగున్నప్పుడు అందరూ దగ్గర ఉంటారు, బాగున్నప్పుడు ఎవరు కూడా రారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా రారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే కన్న తల్లిదండ్రులు కష్టం ఉంటే బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. వారిని అనాథ శరణాలయం, లేకపోతే రోడ్డు మీద ఎక్కడో డొక్కలు, ఎక్కడో మనుషులు తిరగని ప్రదేశంలో విడిచిపెట్టి ఆ బిడ్డలు వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు ప్రతిదాన్ని, దేవుడు గమనిస్తున్నాడు ప్రతిదాన్ని, దేవుడు చూస్తున్నాడు. ఈ సమయంలో గమనించినట్లయితే కృప కలిగినటువంటి ప్రియ ప్రభు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి, ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. సోదరుడా, ఇలాంటి చూస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, అప్పుల పాలైపోయావా, సమస్యలతో సన్నద్ధం అయిపోతున్నావా, కుటుంబంలో నెమ్మది లేదా, శాంతి లేదా, బిడ్డల వల్ల నెమ్మది లేదా, భార్య వల్ల నెమ్మది లేదా, భర్త వల్ల నెమ్మది లేదా, ఏ సమస్యలో నుంచి చిక్కడిపోయావు, ఒక్కసారి దేవుడు వైపు ఈ సమస్యలన్నీ మొట్టమయమైపోతాయి. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు, నీవు నాకు మొర్ర పెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తాను సెలవించిన గొప్ప దేవుడు. నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ఆకాశమున దేవుడికి దయచేసి, ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క పాదాల దగ్గర మనం చేసుకుంటానికి ఇష్టపడుతున్నావా? నా ప్రియమైనటువంటి సోదరుడా, ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమమయుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు ఆయన మనల్ని దర్శించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించు, ఆయన మన పట్ల కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, అక్కడేమో ఆగరు ఏడుస్తుంది, ఆగరు అక్కడ దుఃఖపడుతుంది, ఎడారిలో బిడ్డను అక్కడ పెట్టి ఏడుస్తుంది. బిడ్డ చనిపోతాడు, కడుపు కోత, దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది, ఏడుస్తూ ఉంది. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలిసిన గమనించినట్లయితే అబ్రహాం కూడా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని ఎక్కడ చూడండి, ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే, అబ్రహాం ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుమని దేవునితో చెప్పగా. ఎంత మంచి మాట! దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఆగరుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఏమండి, శారా ఏమండి, వారి దాసి అయినటువంటి ఆగరు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. వేడవద్దు, నీవు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఎడారిలో ఒక గుంట తవ్వు, నీళ్లను ఉప్పగింపచేస్తాడు. ఎడారిలో సెలయేరులు ప్రవహింపచేసే దేవుడు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఎడారిలో బిడ్డను చూసి ఏడుస్తున్నా, బిడ్డ చనిపోతాడని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే ఆగరు అని పిలుస్తూ ఉన్నాడు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నువ్వు చేస్తున్న పని తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నువ్వు కూర్చుండడం తెలుసు, అన్ని కూడా దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నన్నెవరు చూడని చెప్పి ఎడారిలోనికి దేవుడు వెళ్ళాడు. ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ మండు టెండలో వెళ్ళాడు. ఆ బిడ్డ యొక్క దుఃఖమును చూచి తల్లి ఏడుస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఇదిగో ఇక్కడ అబ్రహాం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచింది. అబ్రహామా, దుఃఖపడుతున్నానని చూశాను, కానీ వాగ్దానం ఇస్తాను, ఇస్సాకు నీకు ఇస్తాను, నీ భార్య అయినటువంటి శారా బిడ్డను కంటది, ధైర్యంగా ఉండు, దుఃఖపడకు, బాధపడకు. అబ్రహాము
ఆఖరిని వాదారుస్తూ ఉన్నాడు. ఎంత జాలి కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమమయుడు. ఈరోజు నీ దుఃఖంలో నిన్ను వాదార్చేవారు ఉన్నారా? నీ దుఃఖంలో నిన్ను ధైర్యపరిచేవారు ఉన్నారా? నీ శ్రమలో నిన్ను ధైర్యపరిచేవారు ఉన్నారా? నేనంటాను, దయచేసి దేవుడు దయచేసి కానీ తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరించిస్తాను అని చెప్పాడు. ఆదరిస్తాను, వారిని ఆదరిస్తాను, వారి కన్నీటిని తుడుస్తాను, వారి దుఃఖ దినమును సమాప్తం చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ 430 సంవత్సరాల దాస్యంలో ఉన్న ప్రజల ఎదురు దిగిపోయిన దేవుడు, ఎడారిలో ఉన్న ఆగరు దగ్గర దిగిపోయాడు. ఇస్సాకు ఇస్తానని చెప్పి అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే 20వ వచనం చూడండి. ఇశ్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, నువ్వేం ప్రార్థన చేసావు నేను విన్నాను. అబ్రహామా, నీ ప్రార్థన నేను విన్నాను. ఇస్మాయిల్ని విడిచిపెట్టాను, ఇస్మాయిల్ని విడనాడను. ఇస్మాయిల్ కూడా బ్రతుకుతాడు. ఇస్మాయిల్ కూడా ఎలా ఉంటాడో తెలుసా? ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేది. అతడు 12 మంది రాజులను కనుక అతని గొప్ప జనముగా చేసి 12 మంది రాజులు. ఈ అరబ్ దేశాలు, ఇరాన్ ఈ దేశాలన్నీ కూడా దీవించబడడానికి గల కారణం ఏంటో తెలుసు. ఏ సోదరుడా, దేవుడిచ్చిన వాగ్దానం ఇశ్మాయేలు సంతానం. నా ప్రభు మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అబ్రహాముకి ఆ రోజు మాట ఇచ్చాడు కనుక, ఎందుకంటే తన గర్భవాసం నుంచి 12 మంది రాజులు వస్తారని చెప్పి అబ్రహాముకి వాగ్దానం చేసి అగరుగాడు నీ బిడ్డ చనిపోడు, నీ బిడ్డ నేను ఆశీర్వదిస్తాను. ఎంత మంచి దేవుడు! దేవుని మహాకృపను బట్టి ఎడారిలోనికి దిగిపోయిన దేవుడు, అబ్రహాము గుడారం దగ్గరికి దిగిపోయిన దేవుడు, ఏమండి పరలోకంలో ఉండవలసిన దేవుడు, పరలోకంలో సంతోషించవలసిన దేవుడు నీ దుఃఖాన్ని చూసి, నీ శ్రమను చూచి, అబ్రహాము దుఃఖాన్ని చూసి, శ్రమను చూచి, ఆగరు దుఃఖాన్ని చూసి, ఆగరు యొక్క శ్రమను చూచి ఎడారిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ మండు టెండలో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించి చూసినటువంటి మాటని మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో తన ప్రజల బాధలు చూసి దేవుడు చలించిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి వారిని విడిపించడం కొరకు, వారిని విడిపించి పాలు తేనెలు కారు దేశములకు వారిని నడిపించాలని ఐగుప్తులో ఉన్నటువంటి 7 జాతులు వారిని వెళ్ళవచ్చు. తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం భూమిగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పాలు తేనెలు కారే దేశములకు, కానానికి వారిని నడిపించి తన పిల్లల కొరకు శత్రువులైన వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టి వారు సంతోషంగా సుఖముగా, వారు ఎందుకంటే ఆ కట్టనటువంటి ఇల్లు, తప్పనటువంటి బావులను తన బిడ్డలకు అనుగ్రహించారు. వారి ప్రయాణంలో దేవుడు మోషేని, అహరోన్ని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశమునకు తీర్పు తీర్చి అవండి వారిని విడిపింపజేసి వారిని క్షేమకరంగా పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు తాతకిలకు చక్కగా వారిని 40 సంవత్సరాలు పోషించినట్లుగా మనం చూస్తాం. పోషించే దేవుడు, దుఃఖములు ఆదుకునే దేవుడు ఆయన. మనం బాగుంటే అందరూ కూడా వస్తారు, పలకరిస్తారు. ఒకవేళ సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉంటే వెళ్ళిపోతారు. కానీ ఈయన ఇబ్బందుల్లో, శ్రమలో ఉంటే ఆదుకునేటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు. తల్లి విడిచినా నేను విడివను, ఎడబాయను అని చెప్పి తెలియజేస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈరోజు దయచేసి కలిసి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయులందరూ కూడా కలిసి వారు ఏం చేస్తారట? ప్రార్థన చేశారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా. 20 లక్షల మంది ఏకదాటిగా ఒకేసారి ప్రభువా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవని మొరపెట్టినప్పుడు దేవుడు పరలోకంలో ఉండలేకపోయాడు. ఈరోజు కూడా ఆయన మన మధ్యకి దిగి వచ్చి మనతో మాట్లాడటానికి, తన కుమారుని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ధైర్యపరచడానికి, పరిశుద్ధాత్మ నింపుదల అనుగ్రహించి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని మనం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా కలిసి వారు 20 లక్షల మంది కూడా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో
ఆరాధించి వారు ప్రార్థన చేసినప్పుడు మీరు భూమి మీద చేసిన ప్రార్థన ఆకాశం ముందున్న దేవునికి వెళ్ళినప్పుడు దేవుడు స్వయంగా దిగి వచ్చాడు. రికమెండేషన్ ఏమి లేదు. దేవుడే ఐగుప్తు దేశానికి స్వయముగా దిగి వచ్చి వారి దుఃఖమును పనులలో వారు కష్టపడుతున్నటువంటి బాధను చూసి చలించిపోయి మోషేని అహరోనును పంపించి తన పిల్లలను విడిపించాడని మనం చూస్తాం. వీళ్ళు కూడా కష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు తన సేవకులను తన దాసులను పంపించి ఓదార్చి ధైర్యపరిచి బలపరిచి ప్రార్థన చేసి నువ్వున్న శ్రమలో నువ్వున్న ఇబ్బందుల్లోంచి విడిపించడానికి ఆయన తన దాసుల ద్వారా నీకు నెమ్మది కలిగి చేయడానికి పంపిస్తున్నాడు. కష్టకాలం ఆయన నమ్ముకున్నావా? ధైర్యంగా ఆయన మీద ఆనుకున్నావా? ధైర్యంగా ఉంది. దయచేసి దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు కృప కలిగినటువంటి ప్రియ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించి నువ్వు ఆయన బిడ్డమైతే శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, శ్రమలో నీకు కాపరిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి తెలియజేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించి చూస్తున్నటువంటి మాటని మనం చూస్తున్నాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి మనం 10 వరకు మనం చూస్తే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. యోనా గ్రంథాన్ని మనం చూస్తే కనుక యోనా గ్రంథంలో మనం చూస్తే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాటని ప్రభునామాన్ని బట్టి మనం చూస్తున్నాం. ప్రేమమయుడు అత్యంత కృప కలిగినటువంటి దేవుడు ఆయన మనల్ని దర్శించి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, గమనించినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయం 5 నుంచి 10 వరకు మనం చదువుతాం. చూడండి, అక్కడ ఏమంటారు? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంట. ఎవరు? నినివే పట్టణానికి సువార్తను ప్రకటించమని. నినివే పట్టణము దేవుని దృష్టికి బహు ఘోరమైనదిగా ఉంది. వారు చేసేటువంటి పాపాలు, వారు చేసేటువంటి నికృష్టమైనటువంటి పనికి మాలిన పనులు, దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుణ్ణి ఆ యొక్క సన్నిధిలో మొరపెట్టకుండా దేవుణ్ణి కనపరచకుండా దేవుని సన్నిధిలో అంగలార్చకుండా వారి స్థానానికి తిరిగి రాడు. యోనాను బలపరిచాడు. యోనాను నినివే పట్టణానికి పంపించాడు. పంపించినప్పుడు ఆ ప్రజలు ఎంతమందో తెలుసా? 120,000 మంది. గమనించాడు. నినివే పట్టణము 120,000 మంది కలిగినటువంటి ఆ పట్టణం. ఆ ప్రజలను హెచ్చరిక చేయడానికి యోనాను పంపించాడు. యోనా వెళ్ళి ఒక రోజంతా తిరిగి సువార్తను ప్రకటించాడు. 40 దినములలో ఈ పట్టణము నాశనం కాబోతుంది. ఈ పట్టణము నాశనం కాబోతుంది. నాశనం నుంచి తప్పించబడాలంటే, కరోనా బారి నుంచి తప్పించబడాలంటే, శోధన నుంచి తప్పించబడాలంటే, ఉపద్రవం నుంచి తప్పించబడాలంటే కలిసి ప్రార్థన చేయాలి. కలిసి దేవుని సన్నిధిలో అంగలార్చాలి. దేవునికి మొరపెట్టాలి. దయచేసి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టేటువంటి పరిస్థితిని మనం ఎందుకంటే కలిగి ఉండాలి. హాయిగా తిరిగి కూర్చుంటున్నాం. శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టడం నేర్చుకోవాలని మనం చేస్తున్నాం. ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాం. నా ప్రియమైనటువంటి సోదరి, నా ప్రియమైనటువంటి సోదరుడా, ఈరోజు కృప కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడు. నినివే పట్టణానికి దుర్గతి కలగబోతుందని సువార్తను ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణస్తులు అందరూ కూడా ఏం చేశారో తెలిసిన? వారు ఇల్లిడిచిపెట్టి వారు గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని పశువులు గాని మనుషులు గాని ఏది కూడా పుచ్చుకోకూడదు. ఏది కూడా పుచ్చుకుంటానికి తాగకూడదు, తినకూడదు. ఒక రోజంతా కూడా వచ్చేయండి బయటికి, ఇల్లు విడిచిపెట్టండి. ఈ పట్టణం నాశనం కాబోతుంది కనుక దేవుడు హెచ్చరిక చేశాడు. తన ప్రవక్త ద్వారా యోనా ద్వారా హెచ్చరిక చేశాడు కనుక అందరూ రండి చెప్పుకున్నప్పుడు ఈ మాట నినివే రాజుకు వినబడిందంట. వారి మంత్రులు నినివే రాజు కూడా వారు రాజవస్త్రాలను తీసివేసి వారి ఇళ్లను విడిచిపెట్టి వారు గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని వాళ్ళందరూ కూడా కలిసి ఉపవాసం ఉండి కలిసి ప్రార్థన చేస్తారు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారనంటే
20,000 మంది. 1,20,000 మంది ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకునేమని, పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనినేమని మనుషులు ఒక తీర్మానం చాటింపు వేశారు దూతలు. ఎందుకంటే రాజుగారికి కూడా చాటింపు వేయించాడు. మనుషులు ఏమీ తినకూడదు తాగకూడదు అని చెప్పి దూతలను పంపించి చాటింపు వేయించాడు. పట్టణం అంతా కూడా చాటింపు వేశారు. అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటికి రావాలి. పశువులు కానీ మనుషులు కానీ ఏది పుచ్చుకోకూడదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రావాలి, గమనించినట్లయితే బయటికి రావాలి. రాజుగారు మంత్రులు అందరూ బయటకు వచ్చారు. 1,20,000 మంది ఒకేసారి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకేసారి అంగలారుస్తూ ఉన్నారు. గమనించినట్లయితే ఒకేసారి మొరపెడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉండగా వారి కన్నిటిని చూశాడు, వారి బాధను చూశాడు. దేవుడు చలించిపోయాడు. గమనించినట్లయితే వారు ఏం చేస్తారో చూడండి, ఏమని ప్రార్థన చేస్తారో చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను, దుర్మార్గము పనులు, వ్యభిచారి నాయన నన్ను క్షమించి, నేను ఇంకెప్పుడు కూడా వ్యభిచారించాను, నేను దొంగని, నాయన ఇంకెప్పుడు దొంగతనం చేయను, నేను నరహత్య చేసేవాడిని, ఇంకెప్పుడు అలాగ నేను నరహత్య చేయను, త్రాగుబోతులు అంటున్నారు, ఇంకెప్పుడు మేము త్రాగు ప్రభా, మమ్మల్ని క్షమించు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎవరి పాపం వారు ఒప్పుకుంటున్నారు, ఎవరి పాపానికి వారు ప్రాయచిత్తం చేసుకున్నారు. ఉపవాసం ఉండి గుండెల బాదుకుని గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని 8 నెలలు 9 నెలలు అయిపోతుంది కరోనా వైరస్ వచ్చి. ఏం చేస్తున్నావు? హాయిగా తిని ఇంట్లో ఉంటున్నావా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నావా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉండి ఏం పని చేయగలుగుతున్నావు? ఇంట్లో ఉండి ఎలాంటి పని చేయగలుగుతున్నావు? వాక్యాలు చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే వారానికి నువ్వు ఉండవలసిన ఉపవాస దినాన్ని చాటించి ప్రార్థన చేస్తున్నావా? మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా పట్టణాన్ని కాపాడు, నాయన మా ఊరిని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, కరోనా వైరస్ అంటకుండా దూరపరచమని అడుగుతున్నావా? ఒక పక్కన కరోనా వైరస్ కబలించేస్తూ ఉంది. గొప్పవాడని, ఉద్యోగస్తుడని, మంత్రిని, ఎమ్మెల్యేని ఏమీ లేదు దానికి. ఎవరిని మట్టికి వాడిని కబలించేస్తుంది. మరణం కాచుకుని కూర్చుంది. మరణము తప్పించుట యెహోవా వశము. ప్రార్థించుట మన వంతు, తప్పించుట ఆయన వంతు. 120,000 మంది, దయచేసి 1,20,000 మంది ఒకేసారి బయటకు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడి సింహాసనం కదిలిపోయింది. దేవుని సింహాసనం కదిలి దేవుడు దయచేసి ఆ యొక్క నినివే పట్టణానికి వచ్చేసాడు. ఎంత మంచి దేవుడు అండి. ఐగుప్తు దేశంలో 20 లక్షల పైగా ఉన్నటువంటి జనాభా ప్రార్థన చేస్తే ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉండి అయిచేసి ఎడారిలో ఏడుస్తుంటే ఆగర్ దగ్గరికి వెళ్ళిపోయాడా? ఇంటి దగ్గర కొడుకు వెళ్ళిపోయాడని ఇస్సాకు మరి అబ్రహాము ఏడుస్తూ ఉంటే అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహామును వాదార్చాడా? ఆగర్ను వాదార్చాడా? ఇశ్రాయేలు ప్రజలను వాదార్చాడా? ఇప్పుడు నేరుగా నినివే పట్టణానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడు. ప్రభు నినివే పట్టణానికి దిగిపోయాడు. గమనించట్లయితే వాళ్ళు ఎప్పుడైతే దుఃఖపడ్డారో, వాళ్ళు ఎప్పుడైతే బాధపడ్డారో, వాళ్ళు ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నారో గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడు? మనస్సు మార్చుకున్నాడు. చదవమా. దుర్మార్గపు పనులను విడిచి తాము చేయు బలత్కారమైన పనులు దయచేసి. ఈరోజు అదే జరుగుతుంది కదా. రకరకాల బలత్కారం కదా, వ్యభిచారం చేయడానికి దారంట వెళ్ళేవాడిని, ఇంట్లో ఉన్నవారిని, పనికి వెళ్ళిన వారిని బలవంతంగా తీసుకుని వెళ్ళి వ్యభిచారం, వరసావాయి లేనటువంటి జీవితాలు. చదువుకున్న చదువు ఏమైపోయిందో, జ్ఞానం ఏమైపోయిందో, చదువుకున్న వాడికి అదే పని, చదువు లేని వాడికి అదే పని. బలత్కారముతో నిండబడిపోయిందంట. వారి బలత్కారములు అన్ని కూడా విడిచిపెట్టారు. మనుషులేమి పశువులేమి సమస్తమును ఓనే పట్ట కట్టుకుని జనులు మనపూర్వక ఎలగొప్పుకున్నారట. మనపూర్వకముగా దయచేసి దేవునిని వేడుకున్నారు. వారు దూతలు చాటించినప్పుడు ఎలా చాటించారు ఆ విధంగానే వారు పాపాలు ఒప్పుకున్నారు, వారి పరిస్థితిని చక్కబెట్టుకున్నారు. దేవుడు అప్పుడు చలించిపోయి మాట్లాడుతున్నాడు. నినివే పట్టణానికి చేస్తానన్నటువంటి కీడును దేవుడు చేయక మనస్సు మార్చుకున్నాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 11 వచ్చిన చూడండి.
యోహాను గ్రంథము 4వ అధ్యాయం 11 చూస్తే అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరిగినటువంటి జనము బహు పశువులను గల నినివే మహాపురమును విషయములో నేను విచారపడను. సువార్త ప్రకటించిన ఆయన అంటున్నాడు. ఎందుకేం మాట్లాడుతుందో తెలిసిన ఆయన సువార్తను ప్రకటించి ఓ దిక్కుని పండుకున్నాడు పాపం యోహాను గారు. పండుకుంటే దేవుడు ఆ సేవకుడు గురించి ఒక స్వర చెట్టును అప్పటికప్పుడే మొలిపించినప్పుడు ఆ స్వర చెట్టు నీడిచ్చింది. ఆ చల్లటి నీడలో హాయిగా నిద్రపోతూ ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే కొంత సమయానికి ఆ నిద్ర పట్టిన తర్వాత ఆ స్వర చెట్టుకి ఒక పురుగును పంపించి స్వర చెట్టు మొత్తం అంతా తినేటట్లుగా చేశాడు దేవుడు. యోనా కోపం వచ్చింది, ఏంటి నాయన ఇది? అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నాటలేదు, నువ్వేమి కూడా ఆ చెట్టుని వేయలేదు, అది మొలిచింది, నీకు నీడనిచ్చింది, నీ నిద్ర పాడైపోయిందని చెప్పి, నీ నిద్ర పోయింది అని చెప్పి నువ్వెంత బాధపడుతున్నావు. ఆ చెట్టు గురించే నువ్వు అంత బాధపడితే 120,000 కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఆ పట్టణంలో ఉన్న ప్రజల గురించి నేను బాధపడనా యోనా? దేవుడు ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం లేదు. లోబడనలని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నెమ్మదిని కలుగు చేస్తాను. దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీ వైపు తిరిగేవాడు. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆయన నీ వైపు చూచేవాడుగా ఉన్నాడు. రాజుగారు సైతం అందరూ కూడా సింహాసనాలు దిగారు. మంత్రులందరూ సింహాసనాలు పక్కన పెట్టారు. ఇల్లు మొత్తం అంతా విడిచిపెట్టి బూడిదలో కూర్చున్నారు. తగ్గింపుకు చూచిన ఈరోజు ఆలోచన చేయి. శ్రమ దినమున కృంగినవాడు చేతగాని వాడు అవుతాడు. శ్రమ వచ్చింది, దాన్ని తప్పించేవాడు ఆయన. యోబు గ్రంథంలో అంటాడు, 6 బాధలు నీకు కలిగిన, 7 బాధలు నీకు సంభవించిన, ఏ కీడు కూడా నీ యొద్దకు రానే రాదు. ప్రియమైనటువంటి సోదరి, కష్టంలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, శోధనలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, సతమతమైపోతున్నావా? రా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర నువ్వున్న ఇంట్లో, నువ్వున్నటువంటి సంఘంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి నిన్ను నీవుగా మరులు కొల్పబడి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయటానికి, మొరపెట్టడానికి సిద్ధపడు. దేవుడు నీకు జవాబిచ్చేవాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు తన ప్రజలను విడిపించి కానానుకు తీసుకువెళ్ళినటువంటి దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖము, నీ కన్నీరు చూచి చలించిపోతున్నది. యేసయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, నా శ్రమను, నా యొక్క బాధను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థన వినవయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థనకి చలించి నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సోదరి, నా ప్రియమైన సోదరుడా, రా దేవుని పాదాల దగ్గరికి రా. దయచేసి శ్రమలు, కష్టాలు వచ్చినాయని విసిగి వేసారిపోయి చనిపోవాలనుకుంటున్నావా? ఇక ఈ లోకానికి దూరం అయిపోవాలనుకుంటున్నావా? వద్దు. నిన్ను ఆదుకునేవాడు, ఆదరించేవాడు, శ్రమ నుంచి విడిపించేవాడు, కృపగలిగినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తున్నాం. 3వ మాటను మనం చూస్తే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్న సంఘము. పాస్టర్ గారి గురించి, దైవజనుడి గురించి అపోస్తుల కాలంలో శ్రమలు, కష్టములు, చెరఛేదనం, రకరకాల హింసలు పెట్టేవారు, ఇబ్బందులు పాలు చేసేవారు, చెరఛేదనం చేసేసేవారు. అంతకు ముందే యాకోబు యొక్క తలను నరికి పడేసారు. ప్రభు కొరకు త్యాగం చేసినవారు, ప్రభు యొక్క పని నిమిత్తమై ప్రాణాల సైతం లెక్క చేయకుండా అర్పించినటువంటి భక్తులు. పేతురు
బంధించబడి చెరసాల్లో వేయబడ్డాడు. సంఖ్యల చేత బంధించబడ్డాడు, సంఖ్యల చేత కట్టివేయబడ్డాడు, సంఖ్యల చేత బిగించబడి ఖైదీలు ఉన్నారు లోపల. సంఘమైతే ఎలా చేస్తుందట? అత్యాసక్తితో సంఘము కలిసి ప్రార్థన చేస్తూ. 11 వచ్చిన చూడండి ఒకసారి. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను, ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనిని దయచేసి నన్ను తప్పించుటకు. అది కలనుకుంటున్నాడు, ఆయన కలనుకుంటున్నాడు. కానీ ఒక ఇంటిలో ప్రార్థన జరుగుతుంది. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో సంఘముగా కూడి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, మా సేవకుని తీసుకురా, మా సేవకుని బ్రతికించినానా, మా సేవకుడికి ఎలాంటి కష్టం రాకుండా అంతకుముందే యాకోబు చిరచ్ఛేదనం చేయబడ్డాడు. మా సేవకుడికి ఎలాంటి హాని కలగకూడదు నాయన, మా సేవకుడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు నాయన. ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మనం చేస్తూ సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుంటే సంఘ ప్రార్థన దేవుడు విన్నాడు. సంఘ ప్రార్థన దేవుడు విని పేతురు ఏ చెరసాల్లో అయితే ఉన్నాడో ఆ చెరసాల్లోనికి తన దూతను పంపించి చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. ఆయన పేతురుని తట్టగానే సంఖ్యలు అవే ఊడిపోయి పేతురు లేచి నడుము కట్టుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు, తల దూకున్నాడు, చక్కగా తయారయ్యాడు. రా నా వెనక రమ్మని చెప్పి దూత ముందెళ్ళిపోతా ఉన్నాడు. గేట్లు తలుపులు అన్నీ, మెయిన్ గేట్లు కూడా తెరవబడిపోయాయి. గేట్లు ఏమీ ఆగవు దేవుని ముందు, ఏ బంధకాలు కూడా ఉండవు, ఎలాంటి బంధకాలు కూడా ఆగలేవని మనం చేస్తున్నాం. పేతురికేసిన సంఖ్యలో అవే ఊడిపోయి చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఒక మెయిన్ గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ కూడా తెరవబడిపోయింది, దానంతటా తానే తెరవబడిపోయింది, అన్నీ ఊడిపోయినాయి, తాళాలు ఊడిపోయినాయి. పేతురిని తిన్నగా తీసుకుని వెళ్ళి ఎక్కడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉంది, అక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు దూత. అక్కడికి విడిచిపెట్టి దూత వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప దేవుడు! సంఘ ప్రార్థన ఎంత బలమైనది! సంఘ ప్రార్థన, సంఘములో ప్రార్థన ఉందా? సంఘములో ప్రార్థన చేస్తున్నారా? పాటలకే పరిమితమైపోతున్నారు. దయచేసి మీటింగ్స్ పెడతారు చాలామంది, 3 గంటల ప్రార్థన, పాటల వాక్యానికి సమయం ఉండదు. నేను పాడాలి, పాడొచ్చు. చాలామంది వాక్యానికి, చాలామంది ప్రార్థనకి సమయం ఇవ్వదు. వాక్యము చెప్తున్నప్పుడు వినాలి, దాని ప్రకారం ప్రార్థన చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చూస్తున్నాం. ప్రార్థన చేయాలి, ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. ప్రార్థన ప్రతి అవసరత తీరుస్తుంది. ప్రార్థన దేవునితో మాట్లాడటం, దేవునితో మమేకమవటం. దయచేసి ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన. ఎవరంటే ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి సంఘము ప్రార్థన చేయగా, సంఘము విజ్ఞాపన చేయగా, సంఘ ప్రార్థన విని దేవుడు తన దూతను పంపించి తన సేవకుడిని రక్షించాడు. ఈరోజు కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏక మనసుతో కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మధ్యకి దిగి వచ్చి మనలను బలపరిచేవాడుకున్నాడు. క్రీస్తు యేసు యొక్క మహిమలో ప్రతి అవసరత కూడా ఆయన తీర్చేవాడు. చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ప్రేమామయుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి సోదరుడా, కలిసి ప్రార్థన చేసే అనుభవం నీకుందా?
శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు కలిసి ప్రార్థన చేసే అనుభూతిని సంపాదించుకున్నాం. దేవుడు నీ దగ్గరికి రావాలి అని అనుకుంటే కలిసి ప్రార్థన చేయాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యకి నేను వచ్చి వారి మొరను విని వారికి నేను సహాయం చేస్తానని చెప్పి 3 విషయాలు మీకు చెప్పాను. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడై ఉన్నాడు. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నాడు? ఈయనెవరు? కొర్నేలి. ఇటలీ పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి. అతడు తన ఇంటి వారందరితో కూడా కలిసి పగలు ఇంచుమించు 3 గంటల వేళ 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నాడు. ధర్మకార్యాలు చేస్తున్నాడు, ధర్మం చేస్తూ ఉన్నాడు. లేని వారికి, దిక్కులేని వారికి, అనాథలకి సహాయం చేస్తూ ఉన్నాడు, ఆదుకుంటున్నాడు, ఆపదల్లో ఆదుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. 100 మంది మీద అధికారి అయినటువంటి శతాధిపతి, శతానగా 100, అంత అధికారి తగ్గించుకుని ఒక అన్యుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. కుటుంబ ప్రార్థన. ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారా? నీవు, నీ కొడుకు, నీ కోడలు, నీవు, నీ కుమార్తె, నీ కుమారుని కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఇష్టపడుతున్నారా? గమనించినట్లయితే వారు ఆ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ప్రార్థన దేవుడు విని దేవుడు తన దూతను పంపించారు. కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్యకి దిగివచ్చేది ఉందని మనం చేస్తున్నాం. దేవుని దూత అక్కడికి దిగివచ్చింది. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియను. దేవుడు మాట్లాడుతున్నాడండి. కలిసి ప్రార్థన చేస్తే, కలిసి దేవుని సన్నిధిలో మొరపెడితే, అందరూ కలిసి ప్రార్థన చేస్తే, చూసారా, దేవుడు పరలోకములో ఉన్నటువంటి వాడు మన ప్రార్థనలకి జవాబు ఇవ్వాలని, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వాలని, మన ప్రార్థనకి జవాబిచ్చి మనను ధైర్యపరచాలని దేవుడు తన దూతను పంపించి యుప్పేలో ఉన్న చర్మకారుడైన సీమోను ఇంట పేతురు ఉన్నాడు. పేతుర్ని పిలిపించుకురమ్మని చెప్పి తెలియజేశాడు తన దూత ద్వారా. ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం కూడా అవసరమే, వాక్యం కూడా వినాలి కనుక పేతురు దగ్గరికి 2 మనుషులను పంపించాడు, నమ్మకస్తుని. అప్పటికి పేతుడు మిద్ది మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతనికి ఒక దర్శనం వచ్చింది. చతుస్పాద జంతువులన్నీ కూడా చంపుకు తినమని చెప్పి ఒక దుప్పటి, 4 చెంగుల దుప్పటి దిగింది. ప్రభువా, నిషిద్ధమైన నేను ఎప్పుడు తినలేదని. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నిషిద్ధమైనవని నువ్వెందుకు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వెందుకు మాట్లాడుతూ అనేసరికి లోపల 2 మనుషులు వచ్చారు. 12 గంటల సమయంలో మిద్ది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు 2 మనుషులు పంపించినప్పుడు కొర్నేలి దగ్గర ఉన్న మనుషులు పంపించినప్పుడు వాళ్ళు, మా యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిన్ను తీసుకురమ్మని పంపించినప్పుడు, దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వారితో పాటు కూడా పేతురు వెళ్ళినప్పుడు కొర్నేలి ఇరుగు పొరుగు వారందరినీ, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా పిలిచి కూడిక ఏర్పాటు చేసినప్పుడు
పేతురు నిలబడి దేవుని వాక్యమును ప్రకటించాడు. మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచూ ఉన్నాము. యేసు ప్రభు గురించి తెలియజేస్తున్నాము. యేసు ప్రభు ఎలా చనిపోయాడో, యేసు ప్రభు ఎలా మరణించాడో, ఆయన ఎలా చూసాము, మేము చూసితిమి, మేము ఆయన బోధలు విన్నాం, ఇదిగో ఆయన ఇలాంటి వాడని చెప్పి అక్కడ తెలియజేస్తున్నప్పుడు అక్కడ కూర్చుని కొర్నేలి ఇంటిలో ఉన్న వారందరి మీద కూడా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగినప్పుడు అన్యజనులు సైతం అక్కడ భాషలో మాట్లాడుతూ ఉండగా ఆశ్చర్యపోయారు. ఆ రోజు అక్కడ ఉన్న వారందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. అంటే కొర్నేలి ఇంటిలో ప్రార్థన అనేక మందికి రక్షణ పొందటానికి కారణమైంది. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పేతురు సువార్తను ప్రకటిస్తున్నాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, దానికి మేము సాక్షులము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కులము లేదు, జాతి లేదు, మతము లేదు. దయచేసి ఆయన అంటున్నాడు, నా యొద్దకొచ్చు వారిని నేనెంత మాత్రమును ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు దొంగోడువా, మోసగాడువా, అబద్ధాలు కోరువా, నరహత్యలు చేసేవాడువా, నువ్వు ఎలాంటి వాడు రా, యేసు నీ పాపాలను క్షమించి నిన్ను పరిశుద్ధినిగా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నా పాపమును క్షమించమని నువ్వు ప్రాధేయపడితే వెంటనే ఆయన నీకు దర్శనమిచ్చి నేను దర్శించి నిన్ను విడిపించే దేవుడని మనం చేస్తున్నాం. పరలోకంలో ఉండకుండా నీ కన్నీటిని తొడవటానికి వచ్చి బలపరిచే దేవుడని మనం చేస్తున్నాం. నా ప్రియమైనటువంటి సోదరుడా, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్నటువంటి నీవు ఇదిగో అనేకులకు షేర్ చేయి, అనేకులకు తెలియచేయి, అనేకులకు విన్నవించు. దయచేసి షేర్లు కొట్టు. గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. గొప్పవాడు ప్రభు, కనికర సంపన్నుడైన, కనికరించే దేవుడైన, కనికరం కలిగినటువంటి దేవుడని ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క పాదాల దగ్గర దయచేసి మనం చేసుకుంటానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క పాదాల దగ్గర గమనించినట్లయితే కలిసి ప్రార్థన చేస్తే దేవుడు పరలోకంలో ఉండకుండా ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి దేవుడు 20 లక్షల పైగా ప్రార్థన చేస్తుంది అక్కడ దిగిపోయిన దేవుడు. నినివే పట్టణస్తులందరూ కూడా వారు 1,20,000 మంది ప్రార్థన చేస్తే అక్కడికి దిగిపోయిన దేవుడు. ఎడారిలో ఆగరు ఏడుస్తూ ఉంటే అక్కడికి దిగిపోయిన దేవుడు ఆ కన్నీటిని తొడవుతాను, తన బిడ్డ ఏడుపును చూసి. అబ్రహాము కూడా గుడారంలో ఏడుస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అబ్రహామును వాదార్చి ధైర్యపరిచాడు. నేను ఇస్మాయిల్ని ఆశీర్వదిస్తాను, 12 మంది రాజులు అతని గర్భవాసం నుంచి వస్తాను. పేతురు చెరసాలలో ఉంటే సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుంది. ఆ సంఘ ప్రార్థన విని చెరసాలలోనికి దిగిపోయిన దేవుడు. కొర్నేలి ఒక ఉద్యోగస్తుడు, 100 మంది మీద అధికారి అయినటువంటి ఆ శతాధిపతి రోజు కూడా, ప్రతి దినము కూడా తన ఇంటి వారందరితో కలిసి 3 గంటల వేళ ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి మాట్లాడు. పేతురుని పిలిపించినప్పుడు, పేతురు వచ్చి వాక్యాన్ని దయచేసి ప్రకటించినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి పాపాలు ఒప్పుకుని వారు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఒక కుటుంబ ప్రార్థన అనేకులు రక్షణ పొందటానికి కారణమైంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు? నీ శ్రమను చూసి చలించిపోయే దేవుడు, నీ కష్టాన్ని చూసి, నీ దుఃఖమును చూసి, నీ వేదన చూసి, నువ్వు పడుతున్న శ్రమను చూసి ఆయన పరలోకంలో ఉండే దేవుడు కాదు. నీ కన్నీటిని తుడిచి నేను తన సొత్తుగా చేయటానికి ఆయన ప్రార్థన చేస్తున్నా. ఈ ఫేస్బుక్ లైవ్లో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మోకరించిన ఆయన, అయ్యా ఇలాంటి కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, ప్రభువా కనికరించిన ఆయన, కటాక్షించిన ఆయన. కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ ఉండదు. సంఘముగా కూడి కలిసి ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ ఉండదు. ప్రార్థించలేకపోతున్నారు చాలామంది, కూర్చోలేకపోతున్నారు దేవుని సన్నిధిలో. కూర్చో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. ఏమడివైన తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామనకు స్తోత్రము దేవా. అయ్యా నీ కృప చేత నాయన దైవజనులు ప్రభు
ఓ నాయన రెవరెండ్ ప్రసాద్ ద్వారా గారు నాయన, ఓ గొప్ప దేవ, ఈ కృపను బట్టి నాయన ఇదిగో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా సువార్తను ప్రకటించాలని నాయన. గొప్ప దేవా నీకుందిరా. ఓ నాయన ఏలోహిం నాయన, ఆధ్యాత్మిక నాయన, ఈ సందేశాలు ప్రభా అనేకులకు వినిపించాలని ఈ ఫేస్బుక్ ద్వారా ఈ దాసుని మీరు బలపరిచి వాడుకుంటూ ఉన్నారు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారందరినీ మీరు బలపరుస్తున్నారు నాయన. వారందరినీ కూడా మీరు ఓదారుస్తున్నారు. వారి దుఃఖాన్ని, వారి శ్రమను, వారి యొక్క పరిస్థితులను చక్కబెట్టడానికి మీరు పరలోకంలో ఉండి దిగి వచ్చి వారి ఇంటిలో కూడా వచ్చే దేవుడు, ఎడారిలోనికి వెళ్ళిన దేవుడు, ఐగుప్తుకు వెళ్ళినటువంటి దేవుడు, చెరసాల్లోనికి వెళ్ళినటువంటి దేవుడు, ఇంటిలోనికి వెళ్ళే దేవుడు నాయన. ఈరోజు ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో వారందరినీ దర్శించండి, అనేకులను ప్రోత్సహించేటట్లుగా సహాయం చేయండి. ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి నాయన అయ్యా దైవజనులు ప్రభా, ఓ రెవరెండ్ నాయన ప్రసాద్ వరా గారిని మీరు బలపరిచి సహాయం చేయండి. ఇంకా గొప్ప కార్యాలని మనం చేయగలిగాం. ఈ సమయంలో నాయన ఎవరైతే శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ముట్టండి. వ్యాధి బాధల్లో ఎవరైతే ఉన్నారో వారిని తాకండి. సమస్యలో ఎవరైతే ఉన్నారో ప్రభా వారి సమస్య నుంచి విడిపించండి నాయన. యేసుక్రీస్తు నామములో వారిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తూ ప్రతి కీడు నుంచి తప్పించండి నాయన. వారికి కలిగిన వ్యాధి బాధలన్నింటినీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించమని ప్రార్థన చేస్తూ ధైర్యపరిచి బలపరచండి, ముట్టండి, తాకి స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి విడుదలను కలిగిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.